త్రియేక దేవుని అతి పరిశుద్ధ నామానికి, సర్వోన్నతమైన ఆయన ఉన్నతమైన నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ ఉన్నాను. దేవుని స్తుతిస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథం నుండి లూకాసు వార్త 2వ అధ్యాయం 16వ వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయం 16వ వచనం. త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. ఐఎమ్ రీడింగ్ ఫ్రమ్ ఇంగ్లీష్ బైబిల్ ఆల్సో, ఫ్రమ్ KJV version. The Gospel according to St. Luke, chapter 2, verse 16. And they came with haste and found Mary and Joseph and the babe lying in a manger. ఈ యొక్క వాక్య భాగంలో మనం చూస్తే ఈ యొక్క మాటలు ఎవరి గురించి చెప్పబడుతూ ఉన్నాయి అనంటే, గొర్రెల కాపర్ల యొద్దకు దేవదూత వెళ్ళి వర్తమానం చెప్పింది. ఇదిగో, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు అన్న మాటకు కింద మనం చూడగలం ఫుట్నోట్లో, అభిషక్తుడు, ఆయన మీ కొరకు పుట్టి ఉన్నాడు అని దూత ఆ యొక్క గొర్రెల కాపర్లకు పొలములో ప్రత్యక్షమై రాత్రివేళ వారి యొక్క మందలను కాచుకొని చుండగా వారికి దర్శనంలో వారికి కనిపించి వారి ఎదుట వచ్చి నిలిచి ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించింది. ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నట్లు మనం చూస్తామండి. లూకాసు వార్త 2వ అధ్యాయం ఈ మధ్య కాలంలో మనం నేర్చుకున్నాము. తమ పట్టణములకు వారి యొక్క సంఖ్య వ్రాయించుకోవడానికి వెళ్ళారు అన్న విషయాలు దేవుడు మనకు జ్ఞాపకం చేశాడు. అదేవిధంగా మనం మన జీవితాల్లో ఎక్కడ మన పరిశుద్ధ పట్టణం, ఎక్కడ మన నివాసం, అక్కడ మనం మన యొక్క పేర్లు లెక్కించబడేటట్లు ఆ సంఖ్యలో మనలను అక్కడ నమోదు అయ్యేటట్లు మనం మన జీవితాల్లో నడుచుకోవాలి, క్రీస్తును వెంబడించాలి అనే విషయాలు నేర్చుకుంటూ వస్తున్నాము. ఈరోజు దాని తర్వాత వాక్య భాగంలో ఉన్న ఈ లేఖన భాగాల నుంచి దేవుడు మనకు తెలియజేయాలనుకుంటున్న విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయం ఇప్పుడు నేను చదివిందంతా 8వ వచనం నుంచి చెప్పడం జరిగింది. వారికి గొర్రెల కాపర్లకు దూత ప్రత్యక్షమైంది, తెలియజేస్తూ ఉంది ఈ మాటలు. దావీదు పట్టణం అందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదేమీ కానవాళ్ళు. దాన్ని ఏ విధంగా మీరు కనుక్కోగలరంటే, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. ఈ మాటలు చెప్పిన తర్వాత ఎందుకు ఈ లేఖన భాగం ప్రత్యేకంగా 16వ వచనంలో మనం చూస్తాము. ఈరోజు మనం నేర్చుకుంటున్న ఈ వచనాన్ని మనం గమనిస్తే, త్వరగా వెళ్ళి గొర్రెల కాపర్లు త్వరగా బయలుదేరుతున్నారండి. ఎందుకు, ఏది వారిని త్వరపెడుతూ ఉంది? ఆ పైన వచనంలో మనం చూస్తే వారిలో వారు చెప్పుకుంటున్న మాటలు మనం గమనించవచ్చు. అంటే లూకాసు వార్త 2వ అధ్యాయం 15వ వచనంలో చూస్తే, ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యములు ప్రభువు మనకు తెలియజేయించున్నాడు. మనం బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండని ఒకరితోనొకడు చెప్పుకొనిరి. త్వరగా వెళ్ళి ఆ విధంగా చెప్పుకుంటూ వారు త్వరపడి వెళ్ళారు. ఎందుకు త్వరపడి వెళ్తూ ఉన్నారు? ఇక్కడ పైన వచనాల్లోనే మనం గమనించవచ్చు. వారికి తెలియజేయబడిన వర్తమానం ఏ విధంగా తెలియజేయబడిందంటే, సాధారణంగా మనం క్రిస్మస్ టైంలో స్కిట్స్ వేస్తూ ఉంటాం కదండి. గాబ్రియల్ దేవదూత వచ్చి నిలబడి చెప్పినట్లు, లేకపోతే అలా ఒక దూత వచ్చి. కానీ ఇక్కడ లేఖనాల్లో లిఖితమైన విధంగా మనం గమనిస్తే నిజానికి అక్కడ ప్రత్యక్షమైంది. ఆ గొర్రెల కాపర్లకు ప్రత్యక్షమయ్యి ఈ సమాచారం, ఈ అద్భుతమైన సువర్తమానం వారికి తెలియజేసింది ఒక దూత కాదండి. వారితో ఒక దూత మాట్లాడి ఉండొచ్చు, కానీ అక్కడ మనం చూడగలం 15వ వచనంలో మనం చూస్తే ప్రారంభంలోనే ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు
వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపర్లు ఈ విధంగా మాట్లాడుకుంటూ త్వరపడి బయలుదేరుతూ ఉన్నారు. ఎంతమంది దూతలు ఉన్నారు, ఎంతమంది అక్కడ వారికి ప్రత్యక్షమయ్యారు, ఎంతమందిని ఆ గొర్రెల కాపర్లు ఆ రోజు చూశారు? ఒక దూత కాదు. పైన వచనాలు ఇంకా మనం చూడగలిగితే లూకాసు వార్త 13వ వచనం నుంచి మనం చూద్దాం. వెంటనే ఎప్పుడైతే ఈ దూత వారికి సమాచారం చెప్పిందో, ఒక శిశువు పొట్టుగులతో చుట్టబడి ఒక తొట్టులో పండుకొని ఉండుట మీరు చూచేది ఇదే మీ కానవాలు అని తెలియజేసిందో, ఆ మాటలు చెప్పగానే అక్కడ మనం చూస్తామండి 13వ వచనం నుంచి 2వ అధ్యాయం. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి, పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండిరి. ఎంతమంది దూతలండి? ఇక్కడ సంఖ్య చెప్పబడలేదు కానీ సమూహమట, ఒక దూత కాదు. ఆ మాటలు ఎప్పుడైతే దూత వారికి తెలియజేసిందో వెంటనే అక్కడ చూడగలం 13వ వచనం, పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి, ఆ దూతతో కూడా ఉన్నారు. వారు ఎక్కడో పరలోకంలో లేరండి. అంటే మనకి ఇక్కడ అర్థమవుతుంది గొర్రెల కాపర్లు ఎందుకు త్వరపడి వెళ్తూ ఉన్నారు. వారికి ఒక దూత కాదు వారికి సమాచారం అందించింది, ఆ దూతతో పాటు పరలోక సమూహము, పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉన్నారు. ఆ సమయంలో కూడా ఉన్నారు. ఎక్కడో పైన లేరండి, అక్కడ స్పష్టంగా మనం గమనించవచ్చు. కూడా ఉండి పరలోక సైన్య సమూహము వారు చూడగలుగుతూ ఉన్నారు. గొర్రెల కాపర్లు కూడా ఉండి అక్కడ వారు చెప్తున్న మాటలు, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండిరి. భూమి మీద సమాధానం కలుగునుగాక అని చెప్తూ ఉన్నారు. ఆ యొక్క సమూహము, ఆ యొక్క పరలోక సైన్య సమూహము వారు చెప్తున్న మాటలు సర్వోన్నతమైన స్థలములలో ఉన్న దేవునికి మహిమ. ఆయనకిష్టులైన మనుషులకు ఎవరికి సమాధానం ఇవ్వబడుతుందండి? ఎవరికి క్రీస్తు సమాధానంగా ఉంచబడతాడు? ఎవరికి ఆయన సమాధానం అనంటే ఆయనకిష్టులైన మనుషులకు, దేవునికి ఎవరైతే ఇష్టలుగా జీవిస్తారో వారికి ఇవ్వబడిన సమాధానం యేసుక్రీస్తు ప్రభుని వారిని నీవు దేవునికి ఇష్టలుగా నువ్వు జీవించినంత వరకు ఆయన నీకు సమాధానంగా ఉండలేరు. ఆయన నీకు సమాధానం, నీ పాపమునకు సమాధానం, నీ శాపమునకు సమాధానంగా మారతాడు, నీ పాపమునకు సమాధానంగా మారతాడు. నీకు దేవునికి వచ్చినటువంటి వ్యత్యాసం, నీకు దేవునికి మధ్య ఉన్నటువంటి ఆ యొక్క ఎడబాటు, వాటన్నిటికీ సమాధానంగా యేసుక్రీస్తు మారతాడు. ఎప్పుడు అనంటే నీవు వెలుగు సంబంధంగా జీవించినప్పుడు, నీలో చీకటి ఉండకుండా నీవు జాగ్రత్త పడినప్పుడు, నీవు ఆతురపడినప్పుడు, నీ దేవుడైన యెహోవా పరిశుద్ధుడైనట్లు నీవు కూడా ఆయన బిడ్డగా పరిశుద్ధంగా ప్రయత్నించినప్పుడు, జీవించగలిగినప్పుడు, ఆయనకిష్టులుగా మలచబడినప్పుడు, తండ్రి అయిన దేవునికి నీవు ఇష్టురాలిగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు నీకు సమాధానంగా మారతాడు. అంతవరకు ఆయన నీకు సమాధానంగా ఉండలేడు. నీ పాపములకు సమాధానంగా ప్రాయశ్చిత్తంగా మార్చబడలేడు. గమనించాలి ప్రియమైన బిడ్డలారా, ఈరోజు దేవుడు ప్రత్యేకంగా చెప్తున్న ఈ మాటలు నిజంగా నాకు చాలా ఆశ్చర్యంగా ఉందండి. ఎప్పుడూ ఒక పరిశుద్ధాత్మ దేవుని నిజంగా నేను స్తుతిస్తూ ఉన్నాను, ఆయన గణపరుస్తూ ఉన్నాను. ఆయన తెలియజేస్తూ వస్తున్న మాటలు, ఆయన నడిపిస్తున్న విధానం ఎంత ఉన్నతం. ఈ యొక్క పాటకు ఇక్కడ చెప్తున్న మాటలకు సంబంధంగానే ఈరోజు పాట రికార్డ్ చేశాను. ఇంగ్లీష్ సాంగ్ అది, అబవ్ ఆల్ పవర్స్, అబవ్ ఆల్ కింగ్స్. ఆ పాట సెలెక్ట్ చేసినప్పటికీ నాకు ఇంకా ఈ వాక్యం చూపించబడలేదండి దేవుని చేత. దేవుని కార్యాలు, ఆశ్చర్యములు,
ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం. దేవునికి ఇష్టలుగా జీవించండి. అది యేసయ్యను సమాధానంగా పొందండి. ఆయన ద్వారా విడుదల పొందండి, రక్షణ పొందండి. దేవుడు మిమ్మలను దీవించి, ఆ గొర్రెల కాపులు ఏ విధంగా అయితే త్వరపడ్డారు, ఆ విధంగా మీ యొక్క ప్రజా సంఖ్య పరలోకంలో వ్రాయబడినట్లు పరుగిడండి, త్వరపడండి, త్వరపడండి. అక్కడ స్థానం సంపాదించుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించునుగాక. ఆమెన్.